హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూటీ టీఎల్ఎం అండ్ క్రియేషన్స్. ఈ వీడియోలో 4th క్లాస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ వర్క్ బుక్ సెమిస్టర్ 3 10th లెసన్ లెటస్ విజిట్ చూసి వద్దాం అనే లెసన్లోని వర్క్షీట్స్ రాసుకుందాం. వర్క్షీట్ నెంబర్ 1 కాన్సెప్ట్ ఫెస్టివల్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. అకేషన్ సందర్భం, ఇన్వైట్ ఆహ్వానించడం, ఫెస్టివల్ పండుగ, సెలబ్రేట్ జరుపుకోవడం, బ్లెస్సింగ్స్ ఆశీర్వాదములు. నెక్స్ట్ నేమ్ సమ్ నేషనల్ ఫెస్టివల్స్ వీ సెలబ్రేట్ ఇన్ అవర్ స్కూల్. మన పాఠశాలలో జరుపుకునే జాతీయ పండుగలు రాయండి. ఆన్సర్: ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15th అండ్ రిపబ్లిక్ డే జనవరి 26th. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. నెక్స్ట్ క్వశ్చన్: నేమ్ ద ఫెస్టివల్స్ దట్ ఆర్ కామన్ ఇన్ యువర్ లొకాలిటీ. మీ ప్రాంతంలో మీరు సాధారణంగా జరుపుకునే పండుగలు రాయండి. ఆన్సర్: సంక్రాంతి, దీపావళి, ఉగాది, రంజాన్, క్రిస్మస్, జాతర ఎట్సెట్రా ఆర్ ద ఫెస్టివల్స్ దట్ ఆర్ కామన్ ఇన్ అవర్ లొకాలిటీ. జవాబు: సంక్రాంతి, దీపావళి, ఉగాది, రంజాన్, క్రిస్మస్, జాతర మొదలైనవి మా ప్రాంతంలో సాధారణంగా జరుపుకునే పండుగలు. నెక్స్ట్ క్వశ్చన్: నేమ్స్ ఆఫ్ రిలీజియస్ ఫెస్టివల్స్ విచ్ ఆర్ ఫెమిలియర్ టు యూ. మీకు బాగా తెలిసిన మతపరమైన పండుగలు రాయండి. ఆన్సర్: దసరా, దీపావళి, రామనవమి, కృష్ణాష్టమి, మహావీర్ జయంతి, వినాయక చతుర్థి, బుద్ధ పూర్ణిమ, గురునానక్ జయంతి, రంజాన్, బక్రీద్, ఈద్ ఉల్ ఫితర్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే ఎట్సెట్రా. జవాబు: దసరా, దీపావళి, రామనవమి, కృష్ణాష్టమి, మహావీర్ జయంతి, వినాయక చవితి, బుద్ధ పూర్ణిమ, గురునానక్ జయంతి, రంజాన్, బక్రీద్, ఈద్ ఉల్ ఫితర్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2 కాన్సెప్ట్ నేషనల్ ఫెస్టివల్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూసి రాయండి. రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం, హార్వెస్ట్ పంట, రిలీజియస్ మతపరమైన, నేషనల్ ఫెస్టివల్స్ జాతీయ పండుగ, ఫెమిలియర్ బాగా తెలిసిన లేదా పరిచయం ఉన్న, ప్రేయర్ ప్రార్థన. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. నేషనల్ ఫెస్టివల్స్ జాతీయ పండుగ, ఆగస్ట్ 15th ఈస్ నేషనల్ ఫెస్టివల్. హార్వెస్టింగ్ ఫెస్టివల్ కోతల పండుగ, దట్ ఈస్ సంక్రాంతి. సో ఏ రాసుకుందాం. నెక్స్ట్ క్రిస్మస్ 25th డిసెంబర్. గురుద్వారా, సో 6 జరుపుకుంటారు గురుద్వారా పండుగని. నెక్స్ట్ మాస్క్ ముస్లిమ్స్. సో ఈ రాసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ గివెన్ బిలో ఆర్ నేమ్స్ ఆఫ్ ఫెస్టివల్స్. రైట్ N ఫర్ నేషనల్ ఫెస్టివల్స్, R ఫర్ రిలీజియస్ అండ్ H ఫర్ హార్వెస్ట్. కింది చిత్రాలలో కొన్ని పండుగల పేర్లు ఉన్నాయి. జాతీయ పండుగలకు N అని, మతపరమైన పండుగలకు R అని రాయండి. సో దీపావళి ఇచ్చినారు ఇక్కడ. సో ఇది మతపరమైన పండుగ కనుక R రాసుకుందాం. నెక్స్ట్ జనవరి 26th రిపబ్లిక్ డే అనేది నేషనల్ ఫెస్టివల్ కనుక N రాసుకుందాం. నెక్స్ట్ ఈద్, ఇది వచ్చేసి ముస్లిం పండుగ కనుక రిలీజియస్ ఫెస్టివల్ కాబట్టి R రాసుకుందాం. నెక్స్ట్ సంక్రాంతి, ఇది వచ్చేసి హార్వెస్ట్ ఫెస్టివల్ కనుక H రాసుకుందాం. నెక్స్ట్ క్రిస్మస్, ఇట్ ఈస్ ఆల్సో రిలీజియస్ ఫెస్టివల్, సో వీ హ్యావ్ టు రైట్ R. నెక్స్ట్ ఆగస్ట్ 15th, ఇట్ ఈస్ ఇండిపెండెన్స్, it is national festival, so we have to write N here. Next write a few lines about Independence Day celebrations in your school. మీ పాఠశాలలో జరుపుకున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి రాయండి. ఆన్సర్: క్లీన్స్ ద క్లాస్ రూమ్స్ బిఫోర్ డే ఆఫ్ ఇండిపెండెన్స్ డే అండ్ డెకరేట్ ద క్లాస్ రూమ్స్ విత్ కలర్ పేపర్స్. We wear uniform. Our teacher brings sweets to distribute us. Our teachers say about importance of Independence Day and give us prizes. జవాబు: స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజే మా పాఠశాల తరగతి గదులను శుభ్రం చేసి రంగు కాగితాలతో అలంకరిస్తాము. మేము యూనిఫామ్ ధరిస్తాము. మా ఉపాధ్యాయులు మిఠాయిలు తీసుకొచ్చారు మరియు స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించి మాకు బహుమతులు ప్రదానం చేశారు. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 3 కాన్సెప్ట్ రిలీజియస్ ఫెస్టివల్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. క్రిస్టియన్స్ క్రైస్తవులు, క్రిస్మస్ క్రిస్మస్ ఫెస్టివల్, మాస్క్ మసీదు, ఈద్ ఉల్ ఫితర్. నెక్స్ట్ సంక్రాంతి సంక్రాంతి. నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్ ఫెస్టివల్స్. సో మన ఫెస్టివల్స్ అన్నీ ఇక్కడ రాసుకుందాం. దీపావళి, క్రిస్మస్, రంజాన్, గురునానక్ జయంతి, రంజాన్ అండ్ దసరా. నెక్స్ట్ క్వశ్చన్: రైట్ ఏ ఫ్యూ లైన్స్ అబౌట్ ద ఫెస్టివల్స్ యూ సెలబ్రేటెడ్ రీసెంట్లీ. పండుగను గురించి రాయండి. We celebrated Ugadi recently. It is our Telugu people's New Year festival. Mother prepares Ugadi pachadi that contains medicinally nutritious items such as neem flowers, mango, jaggery, coconut pieces, etc. This festival tells that life should experience good and bad, sad and happiness, etc.
జవాబు, ఈ మధ్యనే మేము జరుపుకున్న పండుగ ఉగాది. ఈ పండుగ తెలుగు ప్రజల యొక్క కొత్త సంవత్సరాది. అమ్మ ఉగాది పచ్చడి తయారు చేస్తుంది. అందులో వేప పువ్వు, మామిడి ముక్కలు, బెల్లం, కొబ్బరి ముక్కలు, ఉప్పు, కారం వేసి తయారు చేస్తుంది. ఈ పచ్చడి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. జీవితంలో మంచి, చెడు, బాధ, సంతోషాల సమ్మేళనమని ఈ పండుగ తెలియజేస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచండి. ఏలో రిలీజియన్స్ ఇచ్చారు, నెక్స్ట్ బిలో ఫెస్టివల్స్ ఇచ్చారు. సో రిలీజియన్స్కి ఫెస్టివల్స్ మ్యాచ్ చేయాలి. హిందూస్ జరుపుకునే ఫెస్టివల్ వచ్చేసి శ్రీరామనవమి, సో సి రాసుకుందాం. నెక్స్ట్ క్రిస్టియన్స్ వాళ్ళు జరుపుకునే ఫెస్టివల్ క్రిస్మస్, సో డి రాసుకుందాం. నెక్స్ట్ ముస్లిమ్స్ వచ్చేసి ఈద్ ఉల్ ఫితర్ ఆ ఫెస్టివల్ జరుపుకుంటారు కనుక బి రాసుకుందాం. నెక్స్ట్ సిక్స్ వచ్చేసి గురునానక్ జయంతిని జరుపుకుంటారు. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 4, కాన్సెప్ట్ జాతర. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, పదాలు చూచి రాయండి. మోదకొండమ్మ జాతర, లోకల్ టెంపుల్ ఫెస్టివల్. నెక్స్ట్ గాడ్డెస్ దేవత, ట్రైబల్ పీపుల్ గిరిజనులు, డ్యూటీ కర్తవ్యం, రిక్రియేషన్ వినోదం, ప్రేయర్ ప్రార్థన, డివోటీ భక్తుడు. నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఏ జాతర, రైట్ హౌ యూ ఎంజాయ్డ్ దేర్. మీరు ఎప్పుడైనా జాతరకు వెళ్ళారా, అక్కడ మీరు ఎలా ఎంజాయ్ చేశారో రాయండి. ఆన్సర్, ఐ హ్యావ్ విజిటెడ్ ఏ జాతర ఇన్ అవర్ విలేజ్. ద ఫాలోయింగ్ ఈవెంట్స్ మేడ్ మీ హ్యాపీ. People from surrounding villages also visited the fair. It was amazing that all the people gathered together at one place and celebrated a fair. Children enjoyed at amusement events performed by magician, dance, etc. Next, everyone immersed with their joy and got lot of recreation. జవాబు, నేను మా గ్రామంలో జరిగే జాతరకు వెళ్ళాను. ఈ క్రింది విషయాలు నన్ను చాలా సంతోషపరిచాయి. చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది ప్రజలు జాతరకు వచ్చారు. ప్రజలందరూ ఒకచోట చేరి జాతర జరుపుకోవడం చాలా సంబరంగా, అద్భుతంగా ఉంది. జాతరలో ఉన్న వింతలు, వినోదాలు, గారడీలను చూసి పిల్లలు ఎంతగానో ఆనందించారు. ప్రతి ఒక్కరూ ఆనందంతో వినోదాలలో మునిగి తేలారు. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద డీటెయిల్స్ ఆఫ్ జాతర సెలబ్రేటెడ్ ఇన్ యువర్ విలేజ్. ఖాళీలను పూరించండి. నేమ్ ఆఫ్ ద విలేజ్, మీ గ్రామం పేరు. ఇక్కడ మా గ్రామం యొక్క విశేషాలను ఇక్కడ రాశాను. ఓబ్లాపురం. నేమ్ ఆఫ్ ద జాతర, కోన జాతర. నేమ్ ఆఫ్ ద గాడ్ ఆర్ గాడెస్, లింగేశ్వర స్వామి. డేట్ ఆఫ్ జాతర, జాతర జరిగిన తేదీ. డేట్ ఆఫ్ మహాశివరాత్రి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్, సరైన సమాధానాలు రాయండి. ఫస్ట్ వన్, మోదకొండమ్మ జాతర ఈ సెలబ్రేటెడ్ ఇన్ డాష్ విలేజ్, మాదుగుల విలేజ్. నెక్స్ట్, జాతర ఈజ్ ఏ డాష్ ఫెస్టివల్, ఇట్ ఈజ్ లోకల్ ఫెస్టివల్, సో మనం లోకల్ రాసుకుందాం. నెక్స్ట్, మోదకొండమ్మ జాతర ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ డాష్ డేస్, 3 days. నెక్స్ట్, పీపుల్ గెట్ టుగెదర్ ఇన్ జాతరాస్ ఫర్ ప్రేయర్ అండ్ డాష్ రిక్రియేషన్. నెక్స్ట్, జాతరాస్ రిప్రజెంట్ ద డాష్ ఆఫ్ ద విలేజ్, ట్రెడిషన్ ఆఫ్ ద విలేజ్. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 5, కాన్సెప్ట్ లేపాక్షి సిద్ధవటం ఫోర్ట్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, పదాలు చూచి రాయండి. లేపాక్షి గవర్నర్స్, గవర్నర్లు. ఎంపైర్, రాజ్యము. బ్యాంక్ ఆఫ్ రివర్, నది ఒడ్డున. గేట్వే, ప్రధాన ద్వారం. నెక్స్ట్, స్పెషల్, ప్రత్యేకం. సాక్రెడ్ రాక్, పవిత్రమైన రాయి. ఫోర్ట్, కోట. ఐడల్, విగ్రహం లేదా ప్రతిమ. ఆర్కిటెక్చర్, నిర్మాణ శాస్త్రం లేదా వాస్తు శాస్త్రం. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలను పూరించండి. డాష్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ అట్ లేపాక్షి, వీరభద్ర టెంపుల్ ఈజ్ లొకేటెడ్ అట్ లేపాక్షి. నెక్స్ట్, లేపాక్షి ఈజ్ ఇన్ డాష్ డిస్టిక్, అనంతపూర్ డిస్టిక్. Next, the temple was built in the year dash 1530. Next, the temple was built by dash and dash, Virupananda and Veeranna. Next, Virupananda and Veeranna are governors of dash empire, Vijayanagara empire. Next, the world famous Nandi situated in Lepakshi is called as dash, Lepakshi Basavanna. Next, Siddhavatam fort is located on the banks of river dash, Penna. Next, Siddhavatam fort is constructed in dash AD 1303. Next, dash fort is considered as a gateway to Dakshina Kasi, Siddhavatam fort. Next, draw the picture of a fort and color it. సో ఇక్కడ కోట యొక్క చిత్రాన్ని గీచాను. సో మీరు కూడా దీన్ని డ్రా చేసుకొని మీకు నచ్చిన కలర్స్ ఇక్కడ వేసుకోండి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 6, కాన్సెప్ట్ చంద్రగిరి ఫోర్ట్, రోళ్లపాడు, షార్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, పదాలు చూచి రాయండి. సెంచరీ, శతాబ్దం. రాజమహల్, రాజమహల్. శాంక్చురీ, పక్షి సంరక్షణ కేంద్రం. హ్యాబిటేట్, ఆవాసం. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, బట్టమేక పిట్ట. రాకెట్, రాకెట్. శాటిలైట్, ఉపగ్రహం. ఫ్లెమింగో, బర్డ్, ఫ్లెమింగో పక్షి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచండి. సో ఇక్కడ ఏలో ఇచ్చిన వాటికి బీని మ్యాచ్ చేయాలి. చంద్రగిరి ఫోర్ట్ వాజ్ బిల్ట్ బై, చంద్రగిరి కోటను కట్టిన వారు యాదవ నాయకాస్, సో సి రాసుకుందాం. నెక్స్ట్, రాజ్మహల్ అండ్ రాణి మహల్ ఆర్ ఇన్ చంద్రగిరి ఫోర్ట్, సో ఏ రాసుకుందాం. నెక్స్ట్, చంద్రగిరి ఫోర్ట్ వాజ్ బిల్ట్ ఇన్
11వ శతాబ్దం 11th సెంచరీ, సో బి రాసుకుందాం. నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్టమేక పిట్ట రొల్లపాడు వైల్డ్ లైఫ్ సాంచురీలో ఉంటుంది కనుక ఈ రాసుకుందాం. నెక్స్ట్ రాకెట్ లాంచింగ్ సెంటర్ వచ్చేసి శ్రీహరికోట, సో డి రాసుకుందాం. నెక్స్ట్ డ్రా ద పిక్చర్ ఆఫ్ యూ రాకెట్ అండ్ కలర్ ఇట్. రాకెట్ బొమ్మ వేసి రంగులు వేయండి. సో ఇక్కడ నేను రాకెట్ వేసాను, మీరు కూడా ఈ రాకెట్ని డ్రా చేసుకొని మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 7 కాన్సెప్ట్ మోటుపల్లి ఫోర్ట్, అమరావతి స్తూప, కొండపల్లి ఫోర్ట్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. ఫేమస్ ప్రసిద్ధిగాంచిన ఖ్యాతి పొందిన, నావిగేటర్ నావికుడు, శాండల్ గంధం, ఐవరీ ఏనుగు దంతం లేదా దంతంతో చేసిన, పెర్ల్స్ ముత్యాలు, మెటల్ లోహము, సిల్క్ పట్టు, పెప్పర్ మిరియాలు, ఎక్స్పోర్ట్ ఎగుమతి, డైనాసిటీ రాజవంశం లేదా సామ్రాజ్యం, సీపోర్ట్ ఓడరేవు, క్యాపిటల్ రాజధాని, రూయిన్ నాశనం లేదా శిథిలావస్థ, మాన్యుమెంట్ స్మారక చిహ్నం, క్యాపిటల్ రాజధాని, స్తూపం. నెక్స్ట్ డ్రా ద పిక్చర్ ఆఫ్ అమరావతి స్తూప అండ్ కలర్ ఇట్. చిత్రాన్ని గీసి రంగులు వేయండి. సో ఇక్కడ నేను అమరావతి స్తూపాన్ని వేశాను, సో మీరు కూడా వేసి కలర్స్ వేసుకోండి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఖాళీలను పూరించండి. ఫస్ట్ వన్ కొండపల్లి ఫోర్ట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై డాష్ ముసునూరి నాయక్స్. నెక్స్ట్ ద రెడ్డిస్ ఆఫ్ డాష్ డైనాసిటీ ఆక్యుపైడ్ ద కొండపల్లి ఫోర్ట్ కొండవీడు. నెక్స్ట్ కొండపల్లి విలేజ్ ఈజ్ ఫేమస్ ఫర్ డాష్ కొండపల్లి టాయ్స్. నెక్స్ట్ డాష్ వాజ్ ఎ ఫేమస్ సీ పోర్ట్ డ్యూరింగ్ కాకతీయ పీరియడ్ మోటుపల్లి. నెక్స్ట్ డాష్ వాజ్ ఏ పోర్చుగీస్ navigator who visited the port during 11th century Marco Polo. Next dash and dash were the capital cities of Andhra Shatavahanas, Amaravati and Dharanikota. Next the great dash stupa is the ruined Buddhist monument Amaravati stupa. Next worksheet number 8 concept Kolleru's lake కోరింగా. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. కొల్లేరు లేక్ కొల్లేరు సరస్సు, ఫ్రెష్ వాటర్ మంచినీరు, పెలికాన్ పక్షి, సైబీరియన్ పక్షి, పెయింటెడ్ స్టాక్, కోరింగ పక్షి, మాంగ్రూవ్ మడ అడవి, ఎకోసిస్టమ్ ఆవరణ వ్యవస్థ. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఖాళీలను పూరించండి. ఫస్ట్ వన్ డాష్ లేక్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా కొల్లేరు లేక్. Next dash bird sanctuary is located in Kolleru Lake, Atapaka. Next Kolleru Lake lies between dash and dash rivers, Godavari and Krishna rivers. Next Kolleru Lake covers nearly dash square kilometers, that is 673 square kilometers. Next dash wildlife sanctuary is situated in East Godavari district, Atapaka wildlife sanctuary. Next Koringa is the second largest stretch of dash forest in India, mangrove forest. Next Atapaka bird sanctuary protects many migrated birds such as dash and dash, pelican, Siberian cranes and painted storks. Next in dash ecosystem the water bodies of the ocean or sea and the river meet together at a point, a mangrove ecosystem. Question draw a picture of a pelican and color it. Pelican పక్షి బొమ్మ వేసి రంగులు వేయండి. సో ఇక్కడ పెలికాన్ బర్డ్ యొక్క పిక్చర్ వేసాము. సో మీరు కూడా వేసుకొని మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 9 కాన్సెప్ట్ బొర్రా కేవ్స్ బొబ్బిలి ఫోర్ట్ తేలి నీలాపురం. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూసి రాయండి. బొర్రా కేవ్స్ బొర్రా గుహలు, ఎలివేషన్ లైమ్ స్టోన్ సున్నపురాయి, హిస్టారికల్ చారిత్రక, క్రాఫ్ట్స్మెన్ వడ్రంగులు, స్టే ఉండుట, గ్లోరియస్ ప్రశస్తమైన, హెరిటేజ్ వారసత్వం. నెక్స్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఖాళీలను పూరించండి. ఫస్ట్ క్వశ్చన్ బొర్రా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ డాష్ ఆఫ్ అరకు వ్యాలీ, అనంతగిరి హిల్స్. నెక్స్ట్ బొర్రా కేవ్స్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ డాష్ రివర్ ఆన్ డాష్ డిపాజిట్స్, గోస్తని రివర్ ఆన్ ద లైమ్స్టోన్ డిపాజిట్స్. నెక్స్ట్ ద బొబ్బిలి ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ డాష్ డిస్టిక్, విజయనగరం డిస్టిక్. నెక్స్ట్ ద ఫేమస్ బొబ్బిలి వీణా ఈజ్ మేడ్ బై సర్వసిద్ధి క్రాఫ్ట్స్మెన్ ఫ్రమ్ డాష్ గొల్లపల్లి. నెక్స్ట్ dash and dash bird sanctuaries are located in Srikakulam district, Teli Neelapuram and Telukunchi. Next choose correct answer. సరైన సమాధానాలు రాయండి. ఫస్ట్ వన్ బొర్రా కేవ్స్ ఆర్ ఇన్ డాష్ డిస్ట్రిక్ట్. సో బొర్రా కేవ్స్ ఆర్ ఇన్ వైజాగ్ డిస్ట్రిక్ట్. సో సి రాసుకుందాం. నెక్స్ట్ బొబ్బిలి ఫోర్ట్ వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ద మిడిల్ ఆఫ్ డాష్ సెంచరీ. సో 19th century. సో సి రాసుకుందాం. నెక్స్ట్ ద ఫేమస్ బొబ్బిలి వీణా ఈజ్ మేడ్ బై డాష్ క్రాఫ్ట్స్మెన్ సర్వసిద్ధి. సో సి రాసుకుందాం. నెక్స్ట్ తేలి నీలాపురం ఈజ్ ఏ బర్డ్ శాంక్చురీ లొకేటెడ్ ఇన్ డాష్ డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో బి రాసుకుందాం.
నెక్స్ట్ సైబీరియా బర్డ్స్ విజిట్ తేలి నీలాపురం డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ డాష్ సెప్టెంబర్ టు మార్చ్. సో బి రాసుకుందాం. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 10 అసెస్మెంట్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ అభ్యాసన మెరుగుపరుచుకో. ఫస్ట్ క్వశ్చన్ నేమ్ సమ్ ఫెస్టివల్స్ దట్ యూ సెలబ్రేట్ ఇన్ యువర్ విలేజ్. మీ గ్రామంలో జరుపుకునే కొన్ని పండుగల పేర్లను రాయండి. ఆన్సర్ వీ సెలబ్రేట్ సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి, రంజాన్, ఈస్టర్, బక్రీద్, దీపావళి, క్రిస్మస్ ఎట్సెట్రా ఇన్ అవర్ విలేజ్. జవాబు సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి, రంజాన్, ఈస్టర్, బక్రీద్, దీపావళి, క్రిస్మస్ మొదలైన పండుగలను మా గ్రామంలో జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నేమ్ ద నేషనల్ ఫెస్టివల్స్ యూ సెలబ్రేట్ ఇన్ యువర్ స్కూల్. మీ పాఠశాలలో జరుపుకునే జాతీయ పండుగల పేర్లను రాయండి. ఆన్సర్ వీ సెలబ్రేట్ నేషనల్ ఫెస్టివల్స్ సచ్ యాజ్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే ఇన్ అవర్ స్కూల్. జవాబు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలను మా పాఠశాలలో జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ప్లేసెస్ వుడ్ యూ లైక్ టు విజిట్. నీవు ఏ ప్రదేశాలను సందర్శించాలనుకుంటున్నావు. ఆన్సర్ ఐ వుడ్ లైక్ టు విజిట్ హిస్టారికల్ ప్లేసెస్, సీ షోర్స్, జూస్, పార్క్స్ ఎట్సెట్రా. జవాబు చారిత్రాత్మక ప్రదేశాలు, సముద్ర తీరాలు, జంతు ప్రదర్శనశాలలు, పార్కులు మొదలైన ప్రదేశాలను సందర్శించాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో అబౌట్ ద పర్పస్ ఆఫ్ ఎ బర్డ్ శాంక్చురీ. పక్షి సంరక్షణ కేంద్రాల ఆవశ్యకతను గురించి మీ టీచర్ను ఏమేం ప్రశ్నలు అడుగుతావు. ఆన్సర్ వై డూ వీ ప్రొటెక్ట్ బర్డ్స్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బర్డ్ శాంక్చురీస్, వేర్ డూ వీ ఎస్టాబ్లిష్ బర్డ్ శాంక్చురీస్, వెన్ డూ న్యూ బర్డ్స్ విజిట్ శాంక్చురీస్. జవాబు పక్షులను ఎందుకు రక్షించాలి, పక్షుల సంరక్షణ కేంద్రాల వలన ఉపయోగం ఏమిటి, పక్షుల సంరక్షణ కేంద్రాలను ఎక్కడ స్థాపిస్తారు, కొత్త పక్షులు ఎప్పుడు పక్షుల సంరక్షణ కేంద్రాలను సందర్శిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ విజిట్ ద హోలీ ప్లేసెస్ ఇన్ యువర్ విలేజ్, రైట్ యువర్ ఫైండింగ్స్. మీ గ్రామంలోని పవిత్రమైన ప్రదేశాలను సందర్శించండి, మీరేం తెలుసుకున్నారో రాయండి. ఆన్సర్ టెంపుల్ ద ఐడల్స్ ఆఫ్ గాడ్ అండ్ గాడెస్ ఆర్ వర్షిప్డ్, ప్రీస్ట్ offers prayers for every pilgrim. Pilgrims stand in a queue and visit the god and goddess one by one. Next mosque. Imam offers prayer at the mosque. People enter the mosque only after cleaning their hands and legs. Next church. Pastor offers prayers. He preaches Bible to the visitors. Visitors sit in the church and listen the preaching. జవాబు దేవాలయం విగ్రహమూర్తులైన దేవతలను పురోహితుడు పూజిస్తారు. భక్తుల కోరిక మేరకు పురోహితుడు పూజ చేస్తారు. వచ్చిన భక్తులందరూ ఒకరి తర్వాత ఒకరు క్యూలో నిలబడి దేవుడిని సందర్శించుకుంటారు. నెక్స్ట్ మసీదు. ఇమాం మసీదులో ప్రార్థన చేస్తారు. ముస్లింలు కాళ్ళు మరియు చేతులు కడుక్కున్న తర్వాతనే మసీదు లోపలికి ప్రవేశిస్తారు. నెక్స్ట్ చర్చి. పాస్టర్ చర్చిలో ప్రేయర్ చేస్తారు. అతడు బైబిల్ ఉపదేశం ఇస్తారు. బిలీవర్స్ చర్చిలో కూర్చొని పాస్టర్ ఇచ్చే ఉపదేశాన్ని వింటారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ యువర్ సరౌండింగ్ విలేజెస్ ఆర్ మండల్. ఆస్క్ యువర్ పేరెంట్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. మీ గ్రామ పరిసరాల్లోని చారిత్రక ప్రదేశాలను జాబితాగా రాయండి. ఆన్సర్ సమ్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ అవర్ మండల్. నేను మా మండలం దగ్గరగా ఉండేటువంటి కూడా ఇక్కడ రాశాను. సో మీ మండలం దగ్గరగా ఉండే హిస్టారికల్ ప్లేసెస్ని మీరు రాసుకోండి. ఏ బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్, బెలూం కేవ్స్, పెన్నా రివర్, హాజీబలి దర్గా, చింతల వెంకటరమణ స్వామి టెంపుల్. జవాబు మా మండల పరిసరాలలోని కొన్ని చారిత్రక ప్రదేశాలు బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం, బెలూం గుహలు, పెన్నా నది, హాజీబలి దర్గా, చింతల వెంకటరమణ స్వామి దేవాలయం. నెక్స్ట్ డ్రా ఆన్ ఏ చార్ట్ రిప్రజెంటింగ్ ఫెస్టివల్స్ లైక్ ఏ ల్యాంప్ ఫర్ దీపావళి, ఏ ట్రీ ఫర్ క్రిస్మస్ అండ్ ఏ హాఫ్ మూన్ ఫర్ రంజాన్. దీపావళి దీపాల డిజైన్, క్రిస్మస్ చెట్టు, నెలవంక బొమ్మలు గీయండి. బేసిక్ నేను దీపాలు వేశాను. దీపావళి DIWALI అని దీపాలు వేశాను. నెక్స్ట్ క్రిస్మస్ ట్రీ వేశాను. నెక్స్ట్ ఇక్కడ రంజాన్ యొక్క నెలవంక కూడా ఇక్కడ వేశాను, మీరు కూడా వేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ జాతర, వాట్ మేక్స్ యూ హ్యాపీ ఇన్ ద ఈవెంట్. మీరు ఎప్పుడైనా జాతర చూసారా, జాతరలో మీకు ఆనందించే విషయాలు ఏమిటి. ఆన్సర్ ఐ హ్యావ్ సీన్ ఏ జాతర ఇన్ అవర్ విలేజ్. ద ఫాలోయింగ్ ఈవెంట్స్ మేడ్ మీ హ్యాపీ. People from surrounding villages also visited the fair. It was amazing that all the people gathered together at one place and celebrated a fair. Next, children enjoyed at amusement events performed by magician, dance, etc. Next, everyone immersed with their joy and got lot of recreation. జవాబు నేను మా గ్రామంలో జరిగే జాతరకు వెళ్ళాను. ఈ క్రింది విషయాలు నన్ను చాలా సంతోషపరిచాయి. చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది ప్రజలు జాతరకు వచ్చారు. ప్రజలందరూ ఒక చోట చేరి జాతరను జరుపుకోవటం చాలా సంబరంగా అద్భుతంగా ఉంది. జాతరలో ఉన్న వింతలు, వినోదాలు, గారడీలను చూసి పిల్లలు ఎంతగానో ఆనందించారు. ప్రతి ఒక్కరూ ఆనందంతో వినోదాలలో మునిగి తేలారు. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఇండిపెండెన్స్ డే ఈజ్ ఏ డాష్ ఫెస్టివల్. ఇట్ ఈస్ నేషనల్ ఫెస్టివల్. సో ఏ రాసుకుందాం. నెక్స్ట్ ద జాగరీ సిరప్ ప్రిపేర్డ్ ఆన్ శ్రీరామనవమి ఈజ్ డాష్. దట్ ఈస్ కాల్డ్
పానకం, సో బి రాసుకుందాం. నెక్స్ట్ గురునానక్ జయంతి ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ డాష్, సో ఇది సిక్కుల యొక్క ఫెస్టివల్, సో సి రాసుకుందాం 6 అని. నెక్స్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. డాష్ జాతర ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జాతర సెలబ్రేటెడ్ బై ద ట్రైబల్ పీపుల్ ఆఫ్ నార్త్ ఆంధ్ర, దట్ ఈస్ మోదకొండమ్మ జాతర. నెక్స్ట్ ద డాష్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ అట్ లేపాక్షి ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, వీరభద్ర టెంపుల్. నెక్స్ట్ ద డాష్ లేక్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ ఇండియా, కొల్లేరు లేక్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఏలో ఇచ్చిన వాటికి బిలో ఇచ్చిన వాటిని మనం మ్యాచ్ చేయాలి. ఫస్ట్ వన్ చంద్రగిరి ఫోర్ట్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చిత్తూరు డిస్టిక్, సో బి రాసుకుందాం. నెక్స్ట్ కొండపల్లి ఫోర్ట్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కృష్ణా డిస్టిక్, సో సి రాసుకుందాం. నెక్స్ట్ బొబ్బిలి, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విజయనగరం డిస్టిక్, సో హ్యావ్ టు రైట్ ఏ హియర్. నెక్స్ట్ డ్రా అండ్ కలర్. డ్రా ద పిక్చర్ ఆఫ్ ఎ పెలికాన్ అండ్ కలర్ ఇట్. సో ఇక్కడ పెలికాన్ పక్షి నేను బొమ్మ వేశాను, ఇక్కడ మీరు కూడా వేసుకొని నచ్చిన కలర్స్ వేసుకోండి. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ జాతర? ఏ సీజనల్ లోకల్ టెంపుల్ ఫెస్టివల్ ఈజ్ కాల్డ్ జాతర. నెక్స్ట్ రైట్ అబౌట్ అమరావతి స్తూప. ఆన్సర్ ద అమరావతి స్తూప ఈజ్ ఏ రూయిన్డ్ బుద్ధిస్ట్ స్తూప అట్ ద విలేజ్ ఆఫ్ అమరావతి, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ సాధనాపత్రం 10. సరైన సమాధానం రాయండి. స్వాతంత్ర దినోత్సవం డాష్ పండుగ, ఇది జాతీయ పండుగ, సో ఆ రాసుకుందాం. నెక్స్ట్ శ్రీరామ నవమి నాడు బెల్లంతో తయారు చేసే ద్రవాన్ని డాష్ అంటారు, పానకం అంటారు, సో ఆ రాసుకుందాం. నెక్స్ట్ గురునానక్ జయంతి డాష్ల ప్రధాన పండుగ, ఇది సిక్కుల ప్రధాన పండుగ కనుక ఆ రాసుకుందాం. నెక్స్ట్ ఖాళీలను పూరించండి. ఉత్తరాంధ్రలోని గిరిజనులు జరిపే జాతరలో డాష్ జాతర ప్రధానమైనది, మోదుకొండమ్మ జాతర ప్రధానమైనది. నెక్స్ట్ అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో డాష్ గుడి ఉన్నది, వీరభద్రుని గుడి ఉన్నది. నెక్స్ట్ భారతదేశంలోని పెద్ద మంచినీటి సరస్సులలో డాష్ సరస్సు 1, కొల్లేరు సరస్సు 1. నెక్స్ట్ జతపరచండి. సో ఏలో ఇచ్చిన కోటల్ని బిలో ఇచ్చిన జిల్లాలతో మనం ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి. చంద్రగిరి కోట ఇది వచ్చేసి చిత్తూరు జిల్లాలో ఉంది కనుక ఆ రాసుకుందాం. నెక్స్ట్ కొండపల్లి కోట ఇది వచ్చి కృష్ణా జిల్లాలో ఉంది కనుక ఈ రాసుకుందాం. నెక్స్ట్ బొబ్బిలి కోట ఇది వచ్చి విజయనగరం జిల్లాలో ఉంది కనుక ఆ రాసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ బొమ్మ గీసి రంగులు వేయండి. పెలికాన్ పక్షి బొమ్మ వేసి రంగులు వేయండి. ఇక్కడ పెలికాన్ పక్షి యొక్క బొమ్మని ఇక్కడ డ్రా చేశాను, సో ఈ బొమ్మను మీరు కూడా గీచి రంగులు వేసుకోండి. నెక్స్ట్ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఫస్ట్ వన్ జాతర అనగానేమి? జవాబు సంవత్సరంలో ఒకసారి స్థానిక దేవాలయంలో జరిపే పండుగను జాతర అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అమరావతి స్తూపం గురించి రాయండి. జవాబు అమరావతిలో గౌతమ బుద్ధుని అవశేషాలను పూజల నిమిత్తమై పొందుపరిచి వాటిపై కట్టిన కట్టడమే అమరావతి స్తూపం, ఇది గుంటూరు జిల్లాలోని అమరావతి గ్రామంలో ఉంది. సో నెక్స్ట్ మరొక వీడియోలో మరొక అంశం గురించి రాసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బాయ్.